ప్రేమలు భయ్యా ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ ఈ మూవీ నేను థియేటర్లో చూడలేను. సో ఓటీటీకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఈ రివ్యూ. సో నాకు ఎలా అనిపించింది అంటే భయ్యా బాగుంది. ఒక కామెడీ, ఒక రొమాన్స్ అయితే ఉంటుంది మూవీలో. యాక్చువల్లీ ఒక మలయాళం ఫిలిం భయ్యా, అక్కడ సూపర్ హిట్ అయింది మూవీ. ఒక 100 crores కలెక్ట్ చేసింది. సో ఆ టైప్లో ఉంటుంది. అండ్ మూవీ అనేది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అండ్ ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఎవరైనా ఇన్ కేస్ మూవీని థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఈ మూవీని వెళ్ళి చూసేయండి. అండ్ ఎక్స్పెషల్లీ నాకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి, అసలుకి ఏందనేది మనం ఇండెప్త్ రివ్యూలో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ మన హీరో సచిన్ అనే వ్యక్తి, సో ఇతను యూకేకి వెళ్ళాలనుకుంటారు. అయితే ఒకసారి వీసానే క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ రెండోసారికి 6 months దాకా టైం ఉంటుంది. సో ఈ 6 monthsలో అనుకోకుండా రేణు అనే ఒక హీరోయిన్, సో ఈమె ఒక సాఫ్ట్వేర్లా జాబ్ చేస్తుంది హైదరాబాద్లో. సో అనుకోకుండా వీళ్ళిద్దరు ఒక పెళ్లిలో కలుసుకున్న తర్వాత ఎలా కలుసుకున్నారు అండ్ ఆ తర్వాత ఇది ఎక్కడ దాకా వెళ్ళింది స్టోరీ అనేది మీరు మూవీలో చూస్తారు. అండ్ మూవీలో చెప్పాలంటే భయ వీళ్ళిద్దరికీ ఎక్కువ ఫోకస్ ఉంటుందా అంటే లేదు. ఒక నిజం చెప్పాలి అంటే దీంట్లో ఒక ఆది అనే క్యారెక్టర్ ఉంటుంది. సో అతను ప్లస్ వీళ్ళందరికీ వచ్చే కాంబినేషన్లో అంటే ఆది అనే వ్యక్తి ఎలా ఉంటుందంటే హీరోకి అతనికి పడదు అన్నట్టు. సో ఆ వేళ మనకు చూపెడతారు మూవీలో. అది చూడడం అనేది నాకు చాలా హిలారియస్గా ఫన్ అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ దట్, మన హీరో పక్కకు సైడ్ క్యారెక్టర్ అమల్ అన్నట్టుంటారు. సో అతని యొక్క అమల్ బేబీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా సరదాగా పిలుచుకుంటారు. ఇతని క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం ఓవరాల్గా అందరూ ఫన్ వేలో, హిలారియస్ వేలో, వాళ్ళ పర్ఫార్మెన్స్లో నాకు నచ్చింది. అండ్ ఎక్స్పెషల్లీ నేను చెప్పాలంటే మూవీ ఎవరికి కనెక్ట్ అవుతుందంటే ఫ్రెండ్స్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది ఏమి ఉండదు మూవీలో. కాకపోతే అనుకోకుండా లాస్ట్గా క్లైమాక్స్లో ఏం జరుగుతుందంటే ఒక లిప్ లాక్ సీన్ ఉంటుంది. అది కూడా హీరో హీరోయిన్ కాదు, ఇద్దరు మొగోళ్ళే. అది కూడా ఏందనేది మూవీ చూసినాక తెలుసుకోండి. అది సడన్ ఆ సిచ్యువేషన్ అలా అవుతుంది, మరి అది ఎందుకు ఏంది తెలియదు. సో ఓకే అనిపించింది. సో మూవీ అనేది అందరు క్యారెక్టర్స్ బాగానే ఉంటుంది. దీంట్లో ఒక థామస్ అనే క్యారెక్టర్ ఉంటుంది, అతను కూడా బాగానే ఉంటుంది. అండ్ మూవీలో ఇంకా నచ్చిన థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే భయ్య అంటే సాంగ్స్లో నాకు ఒక సాంగ్ నచ్చింది, మినీ మహార్ అనే ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ ఓకే, నాకు బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఇంకా అదర్ సాంగ్స్ అంటే ఓకే అనిపించినాయి. అండ్ మూవీలో బీజిఎం స్కోర్ మంచిగా మాట్లాడుతున్నా. ఇక కామెడీ సీన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ వేళ చెప్పుకుంటే దానికి తగ్గట్టే ఉంటాయి బీజిఎమ్స్లో. దాంట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం అబ్జర్వ్ చేసేదే ఇక హిలారియస్ కామెడీ ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే మూవీలో మెయిన్గా నాకు ఇంటర్వెల్ సీన్లో అయితే మనం ఏం చూస్తాము అని అంటే చెప్పేస్తున్నా, ఒక బ్రేకప్ అయితే అయిపోతుంది మన హీరోకి. ఆ బ్రేకప్ ఏందన్నది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. ఇంటర్వెల్ బ్యాక్ నుంచి అయితే ఇక స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ అనేది ఒక రేంజ్లా అంటే చాలా బాగుంటుంది. వెన్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ ఫీల్లో మనకు అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోతో ఉంటుంది ప్రేమలు అనే మూవీ. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఈ మూవీ గురించి తెలిసి ఉంటుంది. ఇన్ కేసు ఇంకా చూడని వాళ్ళు ఉంటే కనుక జస్ట్ వెళ్ళి చూసాను భయ్య, చాలా ఫన్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్తాను. అండ్ ఈ మూవీ గురించి ఇంకా చెప్పాలంటే భయ్య, మన ప్రజెంట్ జనరేషన్లో పీపుల్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక కపుల్స్, ఒక సింగిల్స్ అన్నట్టు మనకు ఈ మూవీలో ఒక క్లారిటీతో అయితే మనకు అర్థమవుతుంది. మనం ఈ మూవీ ఈ ఫిలిం అనేది ఒక మీ ఫ్రెండ్స్తో అలా చిల్ అయిపోవడానికి ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, వెళ్ళి మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ నేను చెప్పాను కదా లాస్ట్లో అదొకటి ఇబ్బంది ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఓవరాల్గా ప్రేమలు ఫిలిం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మూవీలో సాంగ్స్ కూడా ఒక బిలో యావరేజ్ అని చెప్తాను. అండ్ వచ్చేటప్పటిది మరి ప్రేమలనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా కొంచెము మన ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. అంతకు సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.